తీసుకొచ్చినాక మొదలు పెట్టిన బరోబరి 8 రోజులకు నాకు 6 రోజుల వరకు ఈ గోయలు వేసుకున్నాక నొప్పులు అయినాయి బాగా. బాబుకి ఇట్లా నొప్పులు అవుతున్నాయి ఎందుకురంటే అమ్మ అవి అన్ని తగ్గుతాయి నువ్వు అట్లనే వేసుకో అన్నాడు. బరోబరి 12 రోజులకు నొప్పులు లేకుండా అయిపోయినాయి. ఇక మంచిగా నడిచిన కడప దాటిన కారు ఎక్కరాకపోతుండే, బండి ఎక్కరాకపోతుండే. నా చిన్న కొడుకు బండి మీద ముంగడ కూర్చుని పెట్టుకుని చిన్న పాపను కూర్చుని పెట్టుకున్నాను. ఈ బాబు నా పెద్ద కోడలు కాలు రాబడితే నీ కాలు ఎక్కినాక ఈ కాలు పైకి వస్తుండే, లేకపోతే రాకపోతుండే. అంత అవస్థ పడ్డా ఈ గోయలు వేసుకున్న కొద్దీ 10 రోజుల వరకు మొత్తం తగ్గినాయి. అంటే నొప్పులు అంటే ప్రతి తగ్గలే, ఆటన మందం తగ్గినాయి, ఆటన మందం ఉన్నాయి. ఈ కొడుకును పట్టుకొని బాగా ఏడిసిన, ఎందుకు రా నాకు ఇన్ని రోజుల దాకా 2 ఏళ్ళ దాకా ఇంట్లో వస్తుంది బిడ్డ, ఇదేదో ముందుగా తెలుసుకొని తెచ్చిన పడితే బాగుండు కదా అని అది పట్టుకొని బాగా ఏడిసిన. ఏం లేదమ్మా ఇప్పుడు గట్టి వేసుకో, 20 రోజులు అయినా వేసుకోబట్టి ఈ నొప్పులు అంత బాగా మందం దిగినాయి. ఇంకొక చాలా మందం ఉన్నాయి. కాళ్ళ మంటలు, అరికాల మంటలు, కారపొల్లి అడుగు పెట్టి నడితెట్టను అట్లా 2 ఏళ్ల నుంచి లేగించిన. ఇప్పుడు మొత్తం లేకుండా అన్ని తగ్గిపోయినాయి. కొద్దిగా ఒక 5 రూపాయల చారణ మందం ఉన్నాయి, బారణ మందం తగ్గినాయి. 20 రోజులు అయిపోయింది సార్. 20 రోజులకు బెడ్ నుంచి కాదు, కార్సు ఎక్కరాలు ఇస్తారు. కార్సు ఎక్కరాలు కడప దాట రాలేదు. అంత బాగుంది. ఇది ఎవరు తీసుకొని ఒక పూట ఫ్రీ అంతా ఒక్కసారి వచ్చే ఒకసారి కాల్ చేయడం. రోజు 4 గోయలు వేసుకుంటున్నాను. నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. 60 ఏళ్ళు ఉన్నాయి, 6 గోయలు వేసుకుంటున్నాను. ఎంత వయసు ఉంటే అన్ని గోయలు వేసుకోవాలని చెప్పి సార్ చెప్పింది. బరువు నేను 60 కిలోలు 60 కేజీలు ఉన్నా కాబట్టి 6 వేసుకుంటున్నా. 70 కేజీలు ఉంటే 7 వేసుకోవాలి, 80 కేజీలు ఉంటే 8 వేసుకోవాలి. మన కోసం మనం వేసుకుంటే మనం అన్ని సంపాదించి ఉంటే ఎవరో తింటారు. మన కోసం ఆరోగ్యం బాగుంటే మనం పని చేసుకోగలుగుతాం. వేసుకోవాలి. ఇదే సార్, అదే వాడినా అందరు వాడుంది. ఇంటికాడ ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా చెప్పుంది. నేను చెప్తున్నా ఇవాళ 6 ఇంటికేనా చెప్పడానికి. అంటే చాలా బాగుంటాయండి. అందరూ డబ్బు కోసం కాదు, కావాల్సింది ఆరోగ్యం కోసం. ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాయి. చూశారు కదండి, ఈ వీడియో ఉంది. వారు బెడ్ మీద కాలు 1 అంటే కాలు పైకి లేక